మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా చలామణి అయిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఒక్కసారిగా ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అన్నట్టుగానే మాట్లాడారు. మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు. కానీ కొద్ది రోజులకే బీజేపీ లేదంటే కేంద్ర ప్రభుత్వాలను పొగడడం ట్విట్టర్ వేదికగా ఈ కార్యక్రమాలు వెంటనే 2-3 రోజులకే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏకంగా మళ్ళీ ఈ సీ పోర్టు వ్యవహారానికి సంబంధించి విచారణ సందర్భంగా వచ్చిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గురించి మాట్లాడారు. అదే నేపథ్యంలో ఆయన కేసుల వ్యవహారంలో కూడా కొన్ని కీలక పేర్లు ప్రస్తావించారు. ఒక రకంగా విజయసాయి రెడ్డి గారి మనసులో చాలా ఆవేదన ఉంది అనేది, అంటే ఆయన రాజీనామా ఏదో ఆషామాషిగా ఏమీ చేసేలేదు, లేదంటే ఎవరో ఒత్తిడి చేస్తేనో చేసేలేదు. పార్టీలో చాలా క్షోభ అనుభవించి ఒక రకంగా చాలా టార్చర్ అనుభవించి ఆయన బయటకు వచ్చారు అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఎందుకు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు? ఆయన ఎందుకు ఈ తరహా, అంటే పార్టీలో ఏదో గుట్టు ఉంది, ఆ గుట్టు ఓన్లీ విజయసాయి రెడ్డికే తెలుసు, ఆయన ఆ గుట్టు విప్పే ప్రయత్నం ఇప్పుడు మొదలు పెట్టారు అన్నట్టుగా ఒక సంకేతం అయితే కనిపిస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా ఇంకా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు, ఇక ఏం మాట్లాడను అని అనుకున్నారు. అంటే అలాగే పార్టీ గురించి కూడా, ఎందుకంటే అప్పుడు రాజీనామా చేసే టైంలో కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు, ఎవరిని విమర్శించలేదు. మిగిలిన నాయకులు అందరూ రాజీనామాలు చేసిన వాళ్ళు మాట్లాడారు, కానీ నేనేం మాట్లాడింది. కానీ ఇప్పుడు సడన్ గా అసలు ఈ కసిరెడ్డి రాజశేఖర్ ఎవరు, లేదంటే విక్రాంత్ రెడ్డి మీద మొత్తం కర్త కర్మక్రియ ఆయనే, మొత్తం నాకేం సంబంధం లేదని అలా చూస్తా ఉన్నానంటే ఆయనే చేశారని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం ఎలా చూడాలి? ఇందులో ఆయన కొంచెం చాణక్యం ప్రదర్శించారు. విక్రాంత్ రెడ్డే తప్పు చేశాడని ఏమైనా చెప్పారు? ఆయన చెప్పలేదుగా. ఆ డీల్ కుదిర్చింది విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. రెండవది, ఆయన అసలు అన్న మాటను అందరు మర్చిపోయారు. ఆ విక్రాంత్ రెడ్డికి సంబంధించి ఎవరు మనిషి విక్రాంత్ రెడ్డి, ఎవరి కుటుంబ సభ్యుడు? వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుడు. వైవి సుబ్బారెడ్డి అమెరికా పోతే ఎవరింట్లో ఉంటున్నాడు? కేవీ రావు ఇంట్లోనే ఉంటున్నాడు. అమ్మక చెప్పాడు కదా ఓపెన్ గానే, కేవీ రావు గారికి సంబంధించిన ప్యాలెస్ లో ఆయన ఉంటాడని చెప్పింది ఎవరు? ఇదే విజయసాయి రెడ్డి. ఆ కేవీ రావు అంటే నాకు పడదని కూడా చెప్పింది అదే విజయసాయి రెడ్డి. దాంతో పాటు ఇంకో పదం కూడా చెప్పాడు, ఒక అధికారి నా పేరు పెట్టించాడంట. దెన్ అతను వైసీపీకి వ్యతిరేకంగా చెప్పినట్టు అది. ఆ డీల్ వ్యవహారం విక్రాంత్ రెడ్డి చూసుకున్నాడు. మంచా చెడా? ఇక్కడ బేసిక్గా ప్రభుత్వం వైపు నుంచి ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఈ విషయంలో విజయసాయి రెడ్డి జగన్ని తిట్టాడన్న దాన్ని ఫోకస్ చేస్తూ అసలు పాయింట్ పక్కన పెట్టేశారు. అసలు పాయింట్ ఏంటి? ఎవరా అధికారి? అది పక్క వెళ్ళిపోయింది. రెండోది, కేవీ రావుకి వైవి సుబ్బారెడ్డికి అంత సాన్నిహిత్యం ఉంటే ఈ గొడవ అంతా ఏంటి? ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ. జోక్ ఏంటంటే ఇందులో బెనిఫిషరీ ఎవరు? విజయరెడ్డి అల్లుడు. ఆ విక్రాంత్ రెడ్డి ఏం బెనిఫిట్ కాల అధికారికంగా అయితే. కేవీ రావు లూజర్. లాభపడింది ఎవరు? అరవింద్. మధ్యలో ఆ డీల్ మొన్న రివర్స్ చేసుకున్నారు. పోర్ట్లో వాటాలేమో కేవీ రావుకి ఇచ్చేసేటట్టు, సెజ్లో వాటాలేమో అరవిందోకి ఇచ్చేసేటట్టు. ఈ డీల్ కుదిరిందని మొన్నే రాశారు కదా, ఈనాడు జ్యోతి రాసినాయి కదా. దెన్ అంటే వాళ్ళిద్దరి మధ్యన సెటిల్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం తేలుస్తారు? వ్యాపార డీల్లో ఏం తేలుస్తారు? అతను మోసం చేశాడని చెప్పారు, ఇతను చెప్పాడు విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి. తద్వారా ఇటు నాకేం సంబంధం, ఆ డీల్ అంతా ఆయనే చేశాడన్న విషయం చెప్పుకొచ్చాడు. బేసిక్ అంటే విజయసాయి రెడ్డి గారికి తెలియకుండానే ఆయన పక్క నుండి విక్రాంత్ రెడ్డి సీపోర్టుకు సంబంధించిన వాటాలు బదిలీ చేసేశారు అనేది ఈయన చెప్తున్నది. నాకు ఇందులో ఒక అసహనం కనబడుతుందండి. బేసిక్గా పెద్ద పెద్ద వ్యవహారాలు మొత్తం తనే చూడాలనుకున్నట్టున్నాడు ఆయన. వీళ్ళు చూడనిచ్చినట్లేరు, కొన్ని మధ్యలో వేరే వాళ్ళకి కూడా అప్పచెప్పినట్టున్నారు. అది నచ్చినట్లేదు. ఆయన అసంతృప్తిలో 3.5 ఏళ్ల నుంచి నన్ను అవమానించారదన్న దానికి కారణం అది కూడా అయి ఉండొచ్చు. మొత్తం తనే డీల్స్ అన్ని. ఇప్పుడు జగన్కి సంబంధించిన వ్యాపార లావాదేవీలన్నీ విజయసాయి రెడ్డి గారు చూసింది, అందుకే కదా ఏటుగా పెట్టింది. అందులో జగన్ సంస్థల పెట్టుబడులు కథ అంతా కూడా. కాబట్టి ఆయన ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక ఇంకొక సోర్స్ పెంచుకుంటున్నాడని కోపం వచ్చి ఉండొచ్చు, అసంతృప్తి వచ్చి ఉండొచ్చు.
ఉమ్, అంతకుముందు అధికారంలో అప్పుడు వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు నేనే ఆయన మొత్తం సెటరేట్ చేస్తే ఇవాళ నన్ను అవాయిడ్ చేస్తున్నాడని అనిపించవచ్చు. అవును. జగన్కి ఏమనిపిస్తుంది, నేను ఆల్రెడీ దానికి తగ్గట్టుగా ఆయనకి రాజ్యసభ ఇచ్చాను, అట్లాగే ఫ్లోర్ లీడర్ ఇచ్చాను, ప్లస్ పార్లమెంటరీ నాయకుడే ఇచ్చాను. ఇక్కడ విచిత్రం ఏంటి, విజయసాయిరెడ్డికి ఇచ్చిన ఆ పదవిని, పార్లమెంటరీ పదవి తనకివ్వమని చెప్పి అడిగి ఇవ్వనందుకు కలిగినోడు రఘురామకృష్ణరాజు. అందుకు 4.5 ఏళ్ళు జగన్ని ఒక ఆట ఆడుకున్నాడు రఘురామకృష్ణరాజు. అవును. అంత చేసిన జగన్ ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డిని తీసేసి ఆయనకి ఇవ్వలేదు కదా. ఓ రకంగా జగన్ ఓటమిలో కీలక పాత్ర రఘురామకృష్ణరాజు. అవును. ఈ విజయసాయిరెడ్డిని ఆయన కాసుకొచ్చి ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి నేను ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు. ఇందులో ఒక లెక్క ఉంది. ఇది ఎట్లా ఉంటుందంటే, విజయసాయిరెడ్డి ఒక లెక్చరర్ లాంటాడు. నిదానంగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎట్లా చేయాలా, ఎట్లా చేయాలా, లాజిస్టిక్స్ ఇవన్నీ చెప్పుకొస్తాడు. రాజకీయాలకి అట్లాంటిది పనికిరాదు. మీకు తెలుగుదేశం కార్యాలయంలో 2 రకాలు ఉంటారు. ఒక టీము ట్రైనింగ్ టీం అంటారు, లెక్చరర్లా, జర్నలిస్ట్లా, కొంతమంది ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి ఇట్లాంటిది నేర్పుతుంటారు. అదొక టీం నడుస్తుంటుంది. కానీ స్టేట్మెంట్లు ఇవన్నీ మాస్ బ్యాచ్ ఉంటారు. మోటివేషను, స్పీచెస్ ఇవన్నీ కూడా మాస్ బ్యాచ్ మాట్లాడతారు. అది చింతమనేనే మాట్లాడతాడా, లేకపోతే కనుక మన మిగతా పెద్ద నాయకులు ఎవరెవరు మాట్లాడతారు అనేది మాట్లాడతారు. ఇక్కడ వైసీపీలోకి వచ్చేటప్పటికి ఈయన ఆ ట్రైనింగ్ లెక్చరర్ పాత్ర పోషించారు. అది ఈ పక్కన ఉన్న వాళ్ళకి నచ్చలేదు, జగన్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు. ఆయన గురించి నెగిటివ్గా చెప్పడం, ఆయన అట్లాగేం ప్రోత్సహించలేడండి, మనకు తగ్గట్టు తయారు చేయలేడండి అనేదో చెప్తారు. సరే, ఆ పదవి తీసి వేరే పదవి, అసంతృప్తి చెందకుండా మళ్ళీ ఆ పదవి ఇవ్వగానే అందులో నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చి దూరతారు. ఇప్పటికే ఆయనకి పాపం మన కళ్ళు ఎదురుగుండానే మాట్లాడుకున్నాం, 4-5 సార్లు పదవి ఇవ్వటం, 3 నెలలు తిరిగేటప్పటికి అది మారిపోవడం, వేరే వాళ్ళు వచ్చేస్తుంటారు. అది హ్యూమిలియేషన్ కిందనే ఫీల్ అవుతారు కదా ఎవరైనా సరే, అంతే కదా. అందువల్ల వదిలేశారు అనమాట వాళ్ళు. అవన్నీ అసంతృప్తి ఫీల్ అయ్యాడు ఆయన. దానికి తోడు నేను అనుకోవడం అయితే ఏంటంటే, వీళ్ళు బీజేపీ వాళ్ళు క్రిందటిసారి తెలుగుదేశం 4 గిఫ్ట్గా ఇచ్చింది ఎంపీలు. వీళ్ళు ఇప్పుడు 8 మందినే అడిగారట బీజేపీ వాళ్ళు, అది ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే అసంతృప్తి వాళ్ళకు ఉంటుంది అన్నది విజయసాయిరెడ్డికి తెలుసు. వాళ్ళ అసంతృప్తికి గురైతే ఎలా వేధిస్తారో తెలుసు. వాళ్లతో గొడవ పెట్టుకునే ఉద్దేశం విజయసాయిరెడ్డికి లేదు బీజేపీతో. కాబట్టి ముందుగానే వదిలేసుకున్నాడు ఆయన. ఈ తెలుగుదేశానికి భయపడని నేను అనుకోను. బీజేపీతో మన లావాదేవీలు బాగుంటే బెటర్ అన్నటువంటి ధోరణిలో ఆయన సైలెంట్గా యువతలకు వచ్చేసారు. అది జగన్కి నచ్చలేదు. అది కూడా ఒక అసంతృప్తికి కారణమై ఉండొచ్చు. మేబీ జగన్ని కనుక శాంతం తొక్కి అవతల పడేయాలి అని కనుక బీజేపీ అనుకుంటే విజయసాయిరెడ్డిని ఒక అస్త్రంగా వాడుకుంటుంది గ్యారంటీగా. చాలా రహస్యాలు బయట పెట్టించవచ్చు, చాలా ఇష్యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ దాన్ని ఏమంటారు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తుంది. జగన్తో సాన్నిహిత్యం మెయింటైన్ చేసినటువంటి గత 5 ఏళ్లలో కూడా తెలుగుదేశాన్ని పతనం కానీ అది జాగ్రత్త కీ టైంలో కాపాడుతూ వచ్చింది టీడీపీని. ఎందుకని, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఇద్దరు కూడా యాంటీ కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు కాంగ్రెస్కి ఫేవర్గా వెళ్ళారనినే తెలుగుదేశాన్ని ఒక తొక్కు తొక్కింది అప్పుడు. అదే సందర్భంలో ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయరు చంద్రబాబు. కాబట్టి ఇద్దరిని వదులుకోరు వాళ్ళు. వీళ్ళు కాకపోతే వాళ్ళు పవర్లోకి వచ్చిన వాళ్ళకి నష్టంలే. ఇప్పుడు తెలుగుదేశం రకంగా ప్రెషర్ చేస్తుంది అదే కేంద్రం మీద, బీజేపీ మీద. జగన్ని పాత కేసులన్నా జైల్లో వేసేయండి, కొత్త కేసులు పెట్టన్నా జైల్లో వేసేయండి, వేసి పడేస్తే ఇక పార్టీ పని అయిపోతుంది. అప్పుడు వాళ్ళందరినీ మీ బీజేపీలోకి తీసుకోండి కావాలంటే. అది వాళ్ళకి అది తెలుసు. ఒక అణచివేత పతాక స్థాయికి చేరితే తిరుగుబాటు అవుతుంది అన్నది వాళ్ళకి. బెంగాల్ లాంటి చోట్ల చూశారు, త్రిపుర లాంటి చోట్ల చూశారు, ఒరిస్సా లాంటి చోట్ల చూశారు. వాళ్ళే ఆ ఎదుగుదల అయ్యింది ఆ తొక్కివేత వాళ్ళు. అట్ట అవ్వాలని వాళ్ళు కోరుకోరు, వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ కోరిక వీళ్ళకు ఉంటుంది. ఇంకోటి, జగన్ని శాంతం తొక్కవతలు పడేస్తారు అనుకోండి, రేపు తెలుగుదేశం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా లైఫ్ ఇస్తుందా, చేతిలో పళ్ళెం పెట్టిస్తుందా? తెలుగుదేశం ఎప్పుడైతే బలపడుద్దో బీజేపీని డామినేట్ చేసే పాత్ర పోషిస్తుంది. క్రిందసారి జరిగింది అదే కదా.
తెలుగుదేశం 10 సంవత్సరాల అధికారంలో లేని పార్టీ బీజేపీ వలన అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక ఏడాది పోయిన తర్వాత ఏమైంది? ఆడేవాడు మమ్మల్ని పెట్టడానికి మా వాళ్ళు ఆళ్ళు బతికారు, 4 సీట్లు సంపాదించుకున్నారు, అయినా కూడా వాళ్ళకి 2 మంత్రి పదవులు ఇచ్చాం అని బిగిన్ చేశారు కదా. అంటే బీజేపీ ఎదుగుదల తెలుగుదేశం యాక్సెప్ట్ చేయదు. ఆ సంగతి వీళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఈ కథ నడుస్తూ ఉంటుంది. విజయసాయి రెడ్డికి ఇప్పుడు ఏంటి, మేబీ ఈ తతంగాల్లో మనకెందుకు, జగన్ వల్ల మనకు ప్రయోజనం లేదు, నష్టము లేదు, వీళ్లతో వ్యతిరేకంగా ఉంటే నష్టం. ఈ వయసులో మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన అవసరం అయింది ఆయనకి. ఇప్పుడు వీళ్ళు మిథున్ రెడ్డిని లోపల వేయించాలని చూస్తున్నారు, పెద్దిరెడ్డిని లోపల వేయించాలని చూస్తున్నారు, ఇట్లాగా అనేక మందిని వేయించాలని చూస్తున్నారు. ఆ తతంగం అంతా మనకెందుకు అనే ధోరణిలో ఆయన ఉన్నాడు. కానీ ఒకటి సార్, సీపోర్ట్ వాటాల విషయంలో ఇందాక ఆయన మాట్లాడింది మీరన్నట్టు ఓకే, ఒకటి ఆయన చాణక్యం ప్రదర్శించారా ఓ లేదా అనేది ఒకటి, రెండోది లాజిక్ పాయింట్ ఏమన్నా చెప్పారా? ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో అబ్జర్వ్ చేస్తుంటే మీరన్న పాయింట్ కూడా అమెరికా వెళ్తే రాజ్భవనంలో ఉంటారు కేవీ రావుకి సంబంధించింది అనేది. అదే టైంలో ఆయన అన్నది ఏంటి, వైవి సుబ్బారెడ్డి కేవీ రావు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, నాకు విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుగ్గా మాత్రమే తెలుసు అని చెప్పాను అధికారులు అడిగితే అనేది. అంటే ఇప్పుడు కేవీ రావుకి వాటాలు బదిలించేసింది విక్రాంత్ రెడ్డి అంటే అక్కడ వైవి సుబ్బారెడ్డి కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేదంటే వైవి సుబ్బారెడ్డి ఫ్రెండ్ కాబట్టి బదిలీ చేశారు, ఈ లాజిక్ పాయింట్లు ఏమన్నా చెప్పాలనుకున్నారా? నిన్న తెలివిగా అది చెప్పారా? ఫైనల్ గా రేపు పొద్దున వైవి చుట్టూ మెడకు కూడా ఇది చుట్టుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఏముండదు. ఆ డీల్ అనేది ఏదో పెద్ద డ్రామా. అవును, వాస్తవంగా అప్పుడు వాళ్ళు పవర్ లో ఉన్నారు, మాకు రాసి అన్నారు, రాసి ఇచ్చారు. ఇప్పుడు పవర్ పోగానే ఆయన లాక్కున్నాడు వెనక్కి. సింపుల్ లాజిక్. మన కోర్టు ఏమడిగింది, అది విక్రాంత్ రెడ్డికి బెయిల్ ఇస్తా, ఆ రోజు నువ్వు కోర్టుకి ఎందుకు రాలా, నిన్ను బెదిరించుంటే. ఎన్నాళ్ళ తర్వాత ఇప్పుడు బెదిరింపు ఏంటి నువ్వు, అందే లేదా? కాబట్టి కేసు నిలబడదు అది. దాంట్లో నువ్వేంటి, ఒక వ్యాపారస్తుడివి, భారీ పరిశ్రమ నడుపుతున్నాడు, పోర్టు నడుపుతున్నాడు, నీ నుంచి బలవంతంగా గుంజుకుంటే నీకు బోల్డ్ ప్లాట్ఫామ్ ఉంది కదా. లోకల్గా అప్పుడు గవర్నమెంట్ ఆడదా ఉందని కోర్టుకు రావాలిగా, నువ్వు నా దగ్గర రాయించుకున్నారు. పోనీ ఆయన ఈ ఊళ్ళోనే కూర్చునే మనిషి కూడా కాదు కదా, ఉండేది అమెరికాలో. ఆయన ఇక్కడేం చేసేస్తారు అర్జెంటుగా. కాబట్టి ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళకుంది. ఇంకోటి అసలు ఆ పోర్ట్ ఎవరి దగ్గరది, రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్. అది సరిగ్గా తగ్గితే ఇంకా చాలా వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ పోర్టుని ప్రైవేట్ వాళ్ళకి ఎట్టిచ్చారు అసలు? జరిగింది అదే. వాళ్ళు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పోర్టు మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటాం అని చెప్పి చెప్పుంటారు. నువ్వు ఎట్లా నొక్కేసావు అప్పుడు అని చెప్పుంటారు. 100 కోట్ల రూపాయలు నువ్వు నొక్కేసావు అంటారు. మీరు కొద్ది రాసుకోండి పోండి అని చెప్పుంటాడు తాత్కాలికంగా సంధి మార్గం కింద. అది ఇప్పుడు మళ్ళీ అధికారం ఇటు వచ్చేటప్పటికి మళ్ళీ రివర్సు. ఇదో పెద్ద ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే పెద్దవారి గోత్రాలు పెరుమాళ్ళకి అంటారు అనమాట. అట్టుంటది వ్యవహారం. రైట్, చూద్దాం. మొత్తానికి సాయి రెడ్డి గారి మనసులో ఏదో ఆవేదన అయితే ఉంది, దాన్ని బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ కేసులో మాత్రం ఈ సీపోర్ట్ వ్యవహారానికి సంబంధించి వాటాల బదిలీ విషయంలో తన ప్రమేయం ఏమాత్రం లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అదే నేపథ్యంలో విక్రాంత్ రెడ్డి మొత్తం చేశారు అని చెప్పడం. కాకపోతే ఈ కథ ఇప్పటితో అయితే ఆగేలా లేదు, చాలా ట్విస్టుల మీద ట్విస్టులతో ఇంకా ముందుకెళ్తుందేమో, ఇంకెన్ని పేర్లు వస్తుంది అనేది ఇక వేచి చూడాలి.